వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా. నేను మీ ఆదినారాయణ. 2024 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊహించని విధంగా ఓటమి చెందింది. 11 సీట్లకే పరిమితమైంది. దీంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక లేదు. 2029 ఎన్నికల లోపు వైసీపీ పూర్తిగా భూస్థాపితం కాబోతుంది. ఆ పార్టీలో నాయకులు ఇక ఎవరు ఉండరు, అందరూ ఇతర పార్టీల్లోకి వెళ్ళిపోతారనే ప్రచారం కూటమి నాయకులు విస్తృతంగా చేస్తూ వస్తున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో ఏమాత్రం ఆదరణ తగ్గలేదు అన్నది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది. ఇటీవల వైసీపీ నేత మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అరెస్ట్ అయ్యారు. ఈ సందర్భంగా విజయవాడ సబ్ జైల్లో ఉన్న వల్లభనేని వంశీని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించడానికి వెళ్ళారు. అక్కడికి జనాలు జగన్మోహన్ రెడ్డిని చూడడానికి ఎగబడ్డారు. అనుకున్న దానికంటే ఎక్కువగా ప్రజలు, అభిమానులు అక్కడికి చేరుకొని ఆయన్ను చూస్తూ చాలా సంతోషపడ్డారు. జగన్మోహన్ రెడ్డి వస్తున్న సందర్భంగా ఒక వ్యక్తి తన కుమార్తె జగన్మోహన్ రెడ్డిని చూడాలంటే అక్కడికి తీసుకురావడం జరిగింది. ఆ పాప జగన్మోహన్ రెడ్డిని చూడగానే ఏడ్చేసింది. అంటే జగన్మోహన్ రెడ్డిని చూస్తున్నాను కానీ ఆయన దగ్గరికి వెళ్ళలేకపోతున్నానని పాప ఏడుస్తూ ఉంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆ పాపను దగ్గరికి తీసుకొని సెల్ఫీ తీసి ఆ పాప నుదుట ముద్దాడుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది. జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇక ఉండడు, వైసీపీ ఇక ఉండబోదు అనే ప్రచారం జరుగుతున్న ఇలాంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అంతమంది జనాలు రావడంతో వైసీపీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ధైర్యం పెరిగింది. ఆ జనాలను చూస్తుంటే, ఆ అభిమానం చూస్తుంటే వైసీపీ ఇంత దారుణంగా ఎలా ఓడిపోయింది అనే సందేహం రాక తప్పదు. గతంలో ఎన్నికల ప్రచారంలో వైసీపీ పార్టీ తరపున చాలా సిద్ధం సభలు పెట్టారు. ఆ సభలకు కూడా జనాలు భారీ ఎత్తున వచ్చేవారు. అయితే అప్పట్లో కొన్ని మీడియాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, గ్రీన్ మ్యాట్ ద్వారా జనాలను ఎక్కువగా చూపిస్తున్నారు, సిద్ధం సభలకు ఎవరూ వెళ్ళడం లేదు, దాన్ని కవర్ చేసుకోవడానికి ఐపాక్ టీంతో పాటు గ్రీన్ మ్యాట్తో జనాలు ఎక్కువగా కనిపించే విధంగా చూపిస్తున్నారని ప్రచారం చేసేవారు. అయితే ఇప్పుడు ఎన్నికలు లేవు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు డబ్బులు పెట్టి కార్యకర్తలను, అభిమానులను, ప్రజలను పిలుచుకురావాల్సిన అవసరం కూడా లేదు. వారే స్వయంగా జగన్మోహన్ రెడ్డి పర్యటిస్తున్నాడు అని తెలియగానే వేలల్లో జనాలు అక్కడికి చేరుకొని బారికేడ్లను కూడా తోసేసి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి, జగన్మోహన్ రెడ్డిని చూడడానికి, ఆయనతో సెల్ఫీలు దిగడానికి జనాలు ఎగబడ్డారు. ఆ జనాలను చూస్తే వైసీపీకి ఒక భరోసా వచ్చింది. జనాలలో జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్, ఒక సినిమా హీరో కంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు అభిమానిస్తున్నారనేది అక్కడికి వచ్చిన జనాలను బట్టి చూస్తుంటే తెలుస్తుందని వైసీపీ నాయకులు అంటున్నారు. ఎక్కువగా సినీ హీరోలు వచ్చినప్పుడు వారిని చూడడానికి జనాలు ఎగపడతారు. వారి దగ్గరికి వెళ్ళాలని, వారితో మాట్లాడాలని, వారిని కలవాలని ఎవరికి వారే సొంతంగా ఖర్చులు పెట్టుకొని సినిమా హీరోలు వస్తున్నారంటే వెళ్తుంటారు. కానీ ఇక్కడ అలాంటి పరిస్థితే నెలకొంది. వైసీపీ నాయకులు ఎవరు జనాలను పోగు చేయలేదు. వారు రావడానికి వాహనాలను ఏర్పాటు చేయలేదు, వారికి డబ్బులు ఇవ్వలేదు, మందు లేదు, బిర్యానీ లేదు, ఇవేమీ లేకుండా జగన్మోహన్ రెడ్డిని చూడడానికి అంత జనాలు రావడం అనేది అంత ఈజీ కాదు. ప్రజల్లో జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు. మాస్ లీడర్గా పేరుంది అనడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్పవచ్చు. ఇలాంటి దృశ్యాలు చూసినప్పుడు వైసీపీ ఇంత దారుణంగా ఎందుకు ఓడిపోయింది, ఎందుకు 11 సీట్లకే పరిమితమైంది అనే ఆలోచన వైసీపీ నాయకులకు తప్పకుండా వస్తుంది. అయితే అప్పటి పరిస్థితుల్లో
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నాయకులు కావచ్చు, మంత్రులు కావచ్చు, చాలామంది కొన్ని తప్పులు చేయడం వలన ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత పెరిగింది. కొన్ని మీడియాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, అలాగే తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ప్రచారం ఎక్కువ చేయడంతో వ్యతిరేకంగా, ఆ వ్యతిరేకత జనాలలోకి వెళ్ళడం వల్ల వైసీపీని వాళ్ళు దూరం పెట్టాల్సిన అవసరం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ఎక్కువగా జనాలు వ్యతిరేకించేలా ప్రచారం చేశారు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు. అప్పట్లో వైసీపీ నాయకులు కావచ్చు, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఆ వ్యతిరేక ప్రచారాన్ని నిలువరించడంలో విఫలం చెందారు. కాబట్టి వైసీపీకి అలాంటి పరిస్థితి వచ్చింది. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న కొన్ని మీడియాలు, ఒక పార్టీకి అనుకూలంగా ఉన్న కొన్ని పత్రికలు ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గురించి అనేక రకాలుగా వ్యతిరేకంగా ప్రచారం చేస్తూనే ఉన్నాయి. వైసీపీ ఉండబోదనే ప్రచారం ఇప్పటికీ ఆ మీడియా సంస్థలు చేస్తూనే ఉంటాయి. అయితే జనాలలో జగన్మోహన్ రెడ్డికి ఏమాత్రం ఆదరణ తగ్గలేదు, ఆయన్ను ఎప్పటికీ జనాలు అభిమానిస్తారు అనడానికి ఇలాంటి దృశ్యాలే ఒక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి పర్యటించినప్పుడు జనాదరణ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. రాబోయే రోజుల్లో ఈ జనాదరణ వైసీపీకి బలం కాబోతుంది. వైసీపీ నాయకులకు ఒక స్థైర్యాన్ని, ధైర్యాన్ని ఇచ్చే విధంగా జనాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభిమానిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు అనడానికి ఇలాంటి దృశ్యాలు ఒక కారణంగా చెప్పవచ్చు.